ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్లో ఇద్దరు దుండగులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయాల పాలయ్యారు. యూదులు ఘనంగా జరుపుకునే 8 రోజుల హనూకా పండుగ డిసెంబర్ 14న ఆదివారం ప్రారంభమైంది. ఈ పండుగ సమయంలో హనూకా ప్రారంభానికి సూచికగా యూదులు వందలాది మంది ఆదివారం బాండీ బీచ్కు చేరుకుని చానుకా బైదసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంతా ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు బాండీ పెవిలియన్ పక్కన ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చనిపోయిన వారిలో ఒక చిన్నారితో పాటు పోలీసు అధికారి కూడా ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. బోండీ బీచ్లో యూదుల హనూకా వేడుకలపై దాడి చేసిన వారిని దర్యాప్తు బృందం గుర్తించింది. నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ అనే తండ్రి కొడుకులు ఈ ఉగ్రదాడికి పాల్పడినట్టు పేర్కొంది. పోలీసులు జరిపిన ఎదురుదాడిలో సాజిద్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా గాయాల పాలైన నవీద్ అక్రమ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించి అతనికి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కారులో పేలుడు పదార్థాలు దొరికాయని పోలీసులు వెల్లడించారు. బోండీ బీచ్లో కాల్పులు దిగ్భ్రాంతి కలిగించాయని ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు. This is a targeted attack on Jewish Australians on the first day of Hanukkah, which should be a day of joy, a celebration of faith, an act of evil anti-Semitism, terrorism that has struck the heart of our nation. An attack on Jewish Australians is an attack on every Australian, and every Australian tonight will be, like me, devastated on this attack on our way of life. There is no place for this hate, violence and terrorism in our nation. Let me be clear, we will eradicate it. Amidst this vile act of violence and hate will emerge a moment of national unity, where Australians across the board will embrace their fellow Australians of Jewish faith. యూదులపై కాల్పుల ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదంపై భారత్ దశాబ్దాలుగా పోరాడుతోందని, ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా భారత్ ఖండిస్తుందని అన్నారు. 2025 సంవత్సరాంతం సందర్భంగా వాషింగ్టన్లోని వైట్ హౌస్ నుంచి అమెరికా ప్రజలను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రసంగించారు. అమెరికా ప్రపంచ దేశాలపై గత ఏడాదిగా విధిస్తున్న దిగుమతి సుంకాల కారణంగానే తమ ఆర్థిక వ్యవస్థ వికాసం వేగాన్ని పుంజుకుందని తెలిపారు. దేశంలో నిత్యావసరాల ధరలను చాలా వరకు తగ్గించామన్నారు. టారిఫ్ల ప్రభావంతో అమెరికాలోకి కొత్తగా $18 ట్రిలియన్ విలువైన పెట్టుబడులు వచ్చాయని ట్రంప్ అన్నారు. ఆ పెట్టుబడులతో దేశంలో కొత్తగా ఉద్యోగాలు సృష్టించబడతాయని, ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని, ఫ్యాక్టరీల ఏర్పాటు జరుగుతుందన్నారు. అమెరికాలోనే వస్తూత్పత్తులను తయారు చేస్తే ఎలాంటి టారిఫ్లు ఉండవనే విషయాన్ని కంపెనీలకు స్పష్టం చేశామని, అందుకే కనీవిని ఎరుగని రీతిలో పెద్ద సంఖ్యలో కంపెనీలు అమెరికాలో కర్మాగారాలు, యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ఈ పరిణామాలతో అమెరికా జాతీయ భద్రత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తాను ఈ ఏడాది జనవరిలో దేశ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి సరిహద్దుల్లో భద్రతను పెంచి అక్రమ వలసలను అరికట్టానని ట్రంప్ తెలిపారు. గత 50 ఏళ్లలో తొలిసారిగా విదేశీ వలసలను తగ్గించడంలో అధ్యక్షుడిగా విజయవంతమయ్యానని చెప్పారు. I've secured a record-breaking $18 trillion of investment into the United States, which means jobs, wage increases, growth, factory openings, and far greater national security. Much of this success has been accomplished by tariffs. My favorite word, tariffs, which for many decades have been used successfully by other countries against us, but not anymore. 1 year ago, our country was dead. We were absolutely dead. Our country was ready to fail, totally failed. Now, we're the hottest country anywhere in the world, and that's said by every single leader that I've spoken to over the last 5 months. Next year, you will also see the results of the largest tax cuts in American history that were really accomplished through our great, big, beautiful bill. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పాటు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ముందుగా జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జోర్డాన్ రాజు అబ్దుల్లా II యువరాజు అల్ హుస్సేన్తో కలిసి బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారత్, జోర్డాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2 రెట్లు వృద్ధి చెందాలని,
రాబోయే 5 ఏళ్లలో $5 బిలియన్ చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత్లో ఆర్థిక అభివృద్ధికి అత్యధిక అవకాశాలు ఉన్నాయని, భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జోర్డాన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ज्योग्राफी को अपॉर्चुनिटी में और अपॉर्चुनिटी को ग्रोथ में कैसे बदला जाए, इस पर हमने विस्तार से चर्चा की. योर मैजेस्टी, आपकी लीडरशिप में जॉर्डन एक ऐसा ब्रिज बना है जो अलग अलग रीजन्स के बीच सहयोग और तालमेल बिठाने में बहुत मदद कर रहा है. कैसे भारतीय कंपनीज जॉर्डन के मार्ग से यूएसए, कनाडा और अन्य देशों की मार्केट तक पहुंच सकती. मैं यहाँ आई भारतीय कंपनियों से इन अवसरों का पूरा लाभ उठाने का अनुरोध करूंगा. అనంతరం ఇథియోపియా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సింహాలకు నిలయమైన ఇథియోపియాలో అడుగుపెట్టడం తనకు సొంత గడ్డపై ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. తన స్వస్థలమైన గుజరాత్ కూడా ఆసియా సింహాలకు నిలయం కావడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత అనుసంధానంలో భారత్, ఇథియోపియాలు సహజ భాగస్వామ్య దేశాలు అని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ శాంతి, సమానత్వం, ప్రగతి కోసం 2 దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఉద్ఘాటించారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశపు అత్యున్నత పౌర పురస్కారం లభించింది. తనకు లభించిన గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పురస్కారాన్ని భారత ప్రజల తరఫున స్వీకరిస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. భారతదేశ జాతీయ గీతం వందే మాతరం, ఇథియోపియా జాతీయ గీతం 2 మాతృభూమిని తల్లిగా అభివర్ణిస్తాయని అన్నారు. మన వారసత్వం, సంస్కృతి, ప్రకృతి అందాల పట్ల గర్వపడటమే కాకుండా దేశాన్ని రక్షించుకునేందుకు ఈ గీతాలు మనల్ని నిరంతరం ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ, India's national song Vande Mataram and the Ethiopian national anthem both refer to our land as the mother. They inspire us to take pride in the heritage, culture, national beauty and protect the motherland. అనంతరం ఒమన్ పర్యటన నిమిత్తం బుధవారం ఆ దేశ రాజధాని మస్కట్ చేరుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా భారత్, ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల నాయకుల సమక్షంలో సంబంధిత మంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనిని అధికారికంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం CEPAగా పిలుస్తున్నారు. ఈ ఒప్పందం మేరకు 98% పైగా భారతీయ ఉత్పత్తులపై ఒమన్లో సుంకాలు 0కు చేరుకోనున్నాయి. ఎలాంటి సుంకాలు లేకుండానే భారతీయ వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, తోలు సహా పలు ఉత్పత్తులను ఒమన్ దేశంలో విక్రయించవచ్చు. అదేవిధంగా ఒమన్ నుంచి దిగుమతయ్యే ఖర్జూరం, మార్బుల్స్, పెట్రోకెమికల్స్ సహా పలు ఉత్పత్తులపై సుంకాలను భారత్ తగ్గించనుంది. భారత్, ఒమన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమన్ను ప్రదానం చేశారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లభించిన విదేశీ అత్యున్నత పౌర పురస్కారాల సంఖ్య 29కి చేరింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సోమవారం జరిగిన సమావేశంలో జమ్మూ కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలకు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ బదులిచ్చారు. తరచుగా పాకిస్తాన్ చేస్తున్న వాదనలను ఆధారరహితమైనవని ఆయన కొట్టిపారేశారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ గతంలోనూ, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. భారత్ ప్రజలకు హాని కలిగించటమే లక్ష్యంగా పాకిస్తాన్ ఇలా ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తోందన్నారు. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా ఉన్న దేశం ప్రతి సమావేశంలోనూ తన విభజనాత్మక అజెండాను ముందుకు నెట్టి భారత్పై ద్వేషాన్ని ప్రదర్శిస్తోందన్నారు. పాకిస్తాన్ దీర్ఘకాలంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశమని, అలాంటి దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయటం పూర్తిగా సముచిత నిర్ణయమే అవుతుందని అన్నారు. 65 సంవత్సరాల క్రితం భారత్ సద్భావన, స్నేహపూర్తితో ఈ ఒప్పందంలో చేరిందని, కానీ గత 6.5 దశాబ్దాలుగా పాకిస్తాన్ 3 యుద్ధాలు, వేల సంఖ్యలో ఉగ్రదాడులు నిర్వహిస్తూ ఈ ఒప్పంద స్ఫూర్తిని ఉల్లంఘించిందన్నారు. గత 4 దశాబ్దాల్లో పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదం వల్ల 10,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, ఇటీవల జరిగిన పహల్గాం ఘటనే అందుకు నిదర్శనమని చెప్పారు. Pakistan's unwarranted reference to Jammu and Kashmir in today's open debate attests to its obsessive focus on harming India and its people. It is in this backdrop that India has finally announced that the treaty will be held in abeyance until Pakistan, which is a global epicenter of terror,
credibly and irrevocably ends its support for cross-border and all other forms of terrorism. Pakistan, of course, has a unique way of respecting the will of its people by jailing a prime minister, by banning the ruling political party, and by letting its armed forces engineer a constitutional coup through the 27th Amendment and giving lifetime immunity to its Chief of Defense Forces. Let me be clear. India will counter Pakistan-sponsored terrorism in all its forms and manifestations with all its might. With abiding faith in multilateralism, India reiterates that we stand ready to contribute towards working for peace, security, and prosperity for all. అమెరికా తమ దేశంలోకి ప్రవేశించకుండా మరో 20 దేశాలను నిషేధిత జాబితాలకు చేర్చింది. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొంది. బుర్కినా ఫాసో, మాలి, నైగర్, దక్షిణ సుడాన్, సిరియాపై పూర్తి ఆంక్షలు, అమెరికాలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. మరో 15 దేశాలైన అంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోటే డి ఐవోయర్, డొమినికా, గాబన్, ది గాంబియా, మలావి, మార్షియానా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్, బర్మా సహా 12 దేశాలపై ఇప్పటికే అమెరికా నిషేధం విధించింది. గత నెలలో ఒక ఆఫ్ఘాన్ దేశస్థుడు వాషింగ్టన్లో 2 నేషనల్ గార్డ్ సిబ్బందిని కాల్చి చంపడంతో ఆఫ్ఘాన్తో పాటు ఇలా పలు దేశాలపై అమెరికా కఠిన నిషేధాలు విధిస్తూ వస్తోంది. బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్లో తిరుగుబాటు నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాదీపై డిసెంబర్ 12న ఢాకాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో సింగపూర్ తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఉస్మాన్ హాదీ మరణించారని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేలాది మంది ఢాకా, షాబాగ్ ప్రాంతంలో గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలకు దిగారు. ఈ ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ హింసాత్మక ఘటనల్లో మీడియా సంస్థలతో పాటు మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంపై కూడా ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ప్రజలంతా సంయమనం పాటించాలని, హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తాత్కాలిక ప్రభుత్వం హింస, బెదిరింపులు, అగ్ని ప్రమాదాలు, ఆస్తుల విధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. ఇలాంటి చర్యలు దేశంలో కొనసాగుతున్న ప్రజాస్వామ్య మార్పు ప్రక్రియను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదేవిధంగా ఉస్మాన్ హాదీకి చెందిన ఇంక్విలాబ్ మోంచో సంస్థ కూడా ప్రజలను హింసకు దూరంగా ఉండాలని కోరింది. భారతదేశంతో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు వార్షిక డిఫెన్సివ్ పాలసీ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ 2026గా పేరుగాంచిన ఈ చట్టం భారత్ అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లనుంది. ఈ చట్టం ద్వారా క్వాడ్ కూటమి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలో భారత్ పాత్రకు మరింత ప్రాధాన్యం లభించనుంది. స్వేచ్ఛాయుతమైన ఇండో పసిఫిక్ ప్రాంతమనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా తన మిత్రదేశాలతో కలిసి ముందుకు సాగనున్నట్లు వెల్లడించింది. మరోవైపు తైవాన్కు భారీగా అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. 1,188 కోట్ల రూపాయల విలువైన క్షిపణులు, డ్రోన్లు తదితర అత్యాధునిక ఆయుధాలను విక్రయించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మొరాకోలోని తీర ప్రాంత నగరం సాఫీలో ఆదివారం రాత్రి సంభవించిన ఆకస్మిక వరదలకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 70 నివాసాలు, వ్యాపార సంస్థలు ఈ అకాల వర్షాలకు నీట మునిగాయి. ఆ దేశంలోని టౌటోవాన్, టింగిర్ తదితర నగరాలు సహా ఇతర ప్రాంతాల్లో సైతం వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. మీరింతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పొన్నగంటి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.